రీల్ కోసం ఏదైనా చేయొచ్చు, కానీ ఏకంగా కారుకే 3400 కిస్సులిస్తే అక్కడితో ఆగకుండా రోడ్డు మీద ఆ కారుతో తిరిగితే వైరల్ అవ్వాల్సిన ప్రేమ కథ కాస్త చివరికి ట్రాఫిక్ పోలీసుల దగ్గరికి చేరింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఆదిత్య సికార్వార్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కనిపించిన ఓ విదేశీ ట్రెండ్ను ఫాలో అవుతూ తన కారును వెరైటీగా అలంకరించాలని అనుకున్నాడు. అయితే ఎవరికైనా పూలతోనో స్టిక్కర్లతోనో కారును డెకరేట్ చేస్తారు, కానీ ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఏకంగా లిప్స్టిక్తో కారుపై కిస్ మార్కులు వేయాలని నిర్ణయించుకుంది. అలా ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 3400 కిస్ మార్కులు కారుపై పడిపోయాయి. ఈ పని పూర్తి చేయడానికి దాదాపుగా 3:30 నుంచి 4 గంటలు సమయం పట్టినట్లు ఆదిత్య చెప్పాడు. కారు మొత్తం ఎరుపు రంగు లిప్స్టిక్ ముద్రలతో నిండిపోయింది. దీంతో అది సాధారణ కారు కాకుండా రోడ్డుపై వెళ్తున్న కిస్సింగ్ కార్లా కనిపించింది. ఇక అసలు కథ అక్కడి నుంచి మొదలైంది. ఈ కారుతో రోడ్డు మీదకు వెళ్లి రీల్ చేయాలని ఆదిత్య అనుకున్నాడు. గ్వాలియర్ సిటీ సెంటర్ నుంచి తాటిపూర్ ప్రాంతం వైపు కారులో వెళ్ళాడు. కారుపై ఉన్న వేలాది కిస్ మార్కులు చూసి రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త వైరల్ అయిపోయింది. వీడియో వైరల్ అవ్వడంతో చివరికి ఆ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో కూడా పడింది. పోలీసులు ఆ కారు నెంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. ఆపరేషన్ ఈగిల్లో భాగంగా పోలీసులు కారును ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని ఈ విధంగా మార్చి రోడ్డుపై నడపడం నిబంధనలకు విరుద్ధమని చెబుతూ ఆదిత్యపై 5,500 రూపాయల జరిమానాను విధించారు. అంతేకాదు, జరిమానా కట్టడంతో కథ అయిపోలేదు. కారుపై ఉన్న 3,400 లిప్స్టిక్ ముద్రలను కూడా తొలగించాలని పోలీసులు ఆదేశించారు. దీంతో రీల్ కోసం కిస్సులతో నింపిన కారును చివరికి ఆదిత్య స్వయంగా నీటితో శుభ్రం చేయాల్సి వచ్చింది. పోలీసుల సమక్షంలోనే కారుపై ఉన్న ముద్రలన్నిటినీ తొలగించాడు. అంటే సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ వస్తాయని అనుకున్నాడు. నిజంగానే వీడియో వైరల్ అయింది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం వీడియోకు ఒక్క రోజులోనే 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్లు పేర్కొన్నారు. కానీ వాటితో పాటు 5,500 రూపాయల ఫైన్ కూడా వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇచ్చిన వివరణలో కేవలం కారుపై కిస్ మార్కులు ఉండడమే సమస్యగా కాకుండా వాహనాన్ని ఇలా మార్చి రోడ్డుపై తీసుకురావడం, ప్రజల దృష్టిని ఆకర్షించి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడడం వంటి అంశాలపై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు ప్రేమ కూడా లిమిట్ ఉండాలి అంటూ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు రీల్ కోసం ఇంత రిస్క్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే కారును ఇలా మార్చే ముందు నిబంధనలు తెలుసుకోవాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.